सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि वह महबूब नगर ज़िले के सयाहती मकामात की साबिका शान को वापस लाएंगे। उन्होंने आज जुमा के रोज़ महकमा सयाहत के ज़ेर एहतमाम महबूब नगर के मरबूत कलेक्टर दफ्तर में आलमी यौम सयाहत के हवाले से मुनाकिदा आलमी यौम सयाहत की तकरीब में मेहमान खुसूसी की हैसियत से शिरकत की और अपने खिताब में कहा कि महबूब नगर ज़िले में बहुत सारे सयाहती मकामात हैं, ख़ास तौर पर नल्ला मल्ला जंगलाती इलाके, जुराला प्रोजेक्ट, पिल्ला मरी, सोमशीला, कोयल सागर, सरला सागर, जोगुलांबा शक्तिपेट, गुरुमूर्ति, मन्यमकोंडा और बहुत से मशहूर मंदिर और सयाहती मकामात हैं। इसी तरह ज़िले में कई किले हैं और बहुत सी कुदरती मकामात और व्यू पॉइंट्स हैं। महबूब नगर टाउन के आसपास 20,000 एकड़ से ज़्यादा जंगलाती रकबा है। यहाँ इको टूरिज़म और ट्रैकिंग को फ़रोग़ देने के काफ़ी मौक़े हैं और उनको तरक्की देने से हज़ारों सयाहों के ज़िले में आने का इम्कान है। महबूब नगर ज़िला हैदराबाद से करीब है और यहाँ सयाहत के अच्छे मौक़े मौजूद हैं, लेकिन साबिक़ा हुक्मरानों की जानिब से सयाहती इलाक़ों में सहूलियात फराहम न करने की वजह से ज़्यादा मकबूल नहीं हुए। रुकन असम्बली ने कहा कि आइंदा 4 सालों में हम हज़ारों सयाहों को राग़िब करने का मंसूबा बना रहे हैं। उन्होंने कहा कि मकामी लोगों को सयाहत के हवाले से आगाह किया जाए और सयाहती मकामात को साफ़ सुथरा रखने की सूरत में ज़्यादा से ज़्यादा लोग सयाहत के लिए आएंगे। रियासत के वज़ीर सयाहत भी नए सयाहती मनसूबे लाने के लिए पुरअज़म है जो मुश्तरका ज़िले से ताल्लुक़ते हैं। इस तकरीब से लोकल बॉडीज़ के एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप और रेवेन्यू के डिप्टी कलेक्टर एस मोहन राव ने भी खिताब किया, जबकि तकरीब के सदारत ज़िला टूरिज़म डिपार्टमेंट के इंचार्ज ऑफिसर यू వెంకటేశ్వర్లు ने की। ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంచే చేయబడ్డాయి। అందులో భాగంగా విద్యార్థులకు టూరిజం మీద అవగాహన పెంచడం కోసం ప్రతి స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో చేసి ఉత్తమ విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది। మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ ఈరోజు సమీకృత కలెక్టరేట్లో ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకున్నాం। అధికార యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గారు, మేము అందరం కలిసి ఆ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం కూడా చేయడం జరిగింది। గతంలో నిర్లక్ష్యానికి గురికాపడ్డ పాలమూరు జిల్లాలోని పర్యాటక క్షేత్రాలు, దర్శనీయ స్థలాలు మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। నల్లమల అటవీ ప్రాంతం, పిల్లల మర్రి, జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు, కోయిల్ సాగర్, సర్లా సాగర్ ప్రాజెక్టులు, అలాగే కురుమూర్తి, మన్యంకొండ, జోగులాంబ, సోమశిల దేవస్థానాలు, అనేక సంస్థానాధీశులు కట్టిన అనేక కోటలు, దర్గాలు, జహాంగీర్పేట దర్గా కావచ్చు, కోయిల్కొండ దర్గా కావచ్చు, ఇలా అనేక దర్శనీయ స్థలాలు ఈ జిల్లాలో ఉన్నాయి। అలాగే ప్రకృతి రమణీయ దృశ్యాలు కూడా, వ్యూ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి। మన మహబూబ్ నగర్ పట్టణం చుట్టే 20,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది। ఈకో టూరిజంకి విపరీతమైన స్కోప్ ఉంది। ట్రెక్కింగ్ ట్రైల్స్కు నిర్మాణం చేసుకుంటే వేల మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది। హైదరాబాద్ మహానగరానికి ఇంత సమీపంలో ఇన్ని దర్శనీయ స్థలాలున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాలే। కాబట్టే మా ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి యాత్రికులు ఎవరైనా వచ్చినా, టూరిస్టులు వచ్చినా వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ పెట్టి కొన్ని వేల మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం। అలాగే స్థానిక ప్రజలకు కూడా టూరిజం మీద అవగాహన పెంపొందించి స్వచ్ఛత, పరిశుభ్రత వాళ్ళలో కూడా కలగాలని చెప్పి, మన టూరిస్ట్ ప్రాంతాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటేనే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది। కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేసుకొని పాలమూరు సర్క్యూట్ అని దానికి పెట్టి, ఒకటి పిల్లలమర్రి సర్క్యూటు, దాంట్లో భాగంగా ఒకటి పిల్లలమర్రి సర్క్యూట్, ఒకటి నల్లమల్ల సర్క్యూట్, ఇవి పెట్టుకొని దానికి ఫండ్స్ కేటాయించుకొని
రాబోయే రోజుల్లో ఆ ప్రదేశాల్లో టూరిస్టులకు కానీ యాత్రికులకు కానీ కావాల్సిన అన్ని సౌకర్యాలు కలగజేయాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో స్టేట్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గతంలో కంటే ఇక్కడ టూరిజంను అట్రాక్ట్ చేయడానికి అనేక కార్యక్రమాలు మేము చేయబోతా ఉన్నాం.